హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు కుకీస్ ప్యాకెట్ మా ఇంట్లో ఉంటే దాంట్లో ఏమున్నాయా అని చూస్తే మైదా, షుగర్ తప్ప ఇంకా అందులో ఎక్కువ ఏం లేదనమాట. అందుకనే మా అమ్మాయితో కలిసి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి వీట్ బిస్కెట్స్ అలాగే బనానా ఓట్స్ కేక్ ట్రై చేద్దామని చెప్పి చేసాము. మా అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తే తనకి కూడా చేయడం వల్ల తినాలి అని ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఇన్వాల్వ్ చేసి చేసాము. ఇది వచ్చేసి యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అది చూసే చేశాను. నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఏం చేయలేదు. సో అప్రాక్సిమేట్గా యూస్ చేసి ఫ్లోర్ అది తీసుకున్నాము. సో ఇక్కడ నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, చాలా వీడియోస్ ఇప్పుడు అందరూ అప్లోడ్ చేస్తున్నారు. మేము ఎక్స్పెరిమెంట్ చేసాము, అది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. నేను ఇలాగే రాగి బిస్కెట్స్ కూడా ట్రై చేశాను, షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశాను. చూసుండకపోతే కింద లింక్ పెడతాను, చూడండి. అది కూడా ఓవెన్ లేకుండా ఇడ్లీ పాత్రలోనే చేసాము. ఫోన్ రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదా, నిన్నే తీసుకొచ్చాను. అది కూడా ఇంకా కంప్లీట్గా రిపేర్ అవ్వలేదు. బ్యాక్ కెమెరా మాత్రం రిపేర్ చేశారు, ఫ్రంట్ కెమెరా స్టిల్ వర్క్ అవ్వట్లేదు. అసలు ఏమైందో తెలీదు. 3000 ఇస్తే 1000 మాత్రమే రిటర్న్ చేశాడు. మనీతో పాటు టైం కూడా వేస్ట్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా హస్బెండ్ పాత ఫోన్ ఉంటే అందులోనే లాగిన్ అయ్యి ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకొని ఆ ఫోన్లోంచి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ ఇడ్లీ పాత్రలో ఇసుక వేసి కొంచెం ఒక 20 minutes దాకా హీట్ అవనిచ్చాను. ఆ తర్వాత ఒక్కొక్క ప్లేట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక 45 minutes దాకా కుక్ చేశాను. కానీ ఏంటి ఇంకా అవ్వలేదు అని చెప్పేసి చూస్తే బేస్ ఉంటుంది కదా, కింద ఉన్నది కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది కదా, సో అవి ఏంటంటే మాడిపోయినాయి. పైనకి వచ్చేసరికి బాగానే కుక్ అయ్యాయి. సో నేను అది అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో అందువల్ల కింద ప్లేట్ మాత్రం ఒక్కటే బాగా మాడిపోయి వచ్చింది, మిగతా అన్ని బాగానే వచ్చాయి. బిస్కెట్స్ స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇలాచీ వేసాను కదా, ఇలాచీ గీ స్మెల్ బాగా వచ్చింది. కొంచెం క్రంచీగా సాఫ్ట్గా నాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడు మా అమ్మాయి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పేది చూడండి. హౌస్ ఇట్? We made it together, right? మా అబ్బాయికి కూడా బాగా నచ్చినట్టుంది. ఒక బిస్కెట్ మొత్తం ఫినిష్ చేసేసాడు. తర్వాత కేక్ విషయానికి వస్తే అది ఎందుకో చూడడానికి నాకు కేక్ లాగా అనిపించలేదు. కట్ చేసినా కూడా టెక్స్చర్ అది కేక్ టెక్స్చర్లా లేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, స్వీట్గా ఉంది. నాకైతే బనానా ఒకటి తగ్గించి వేయాల్సిందే అనిపించింది, ఎందుకంటే స్వీట్నెస్ బాగా డామినేట్ చేస్తుంది. ఒక 2 slices తిని తర్వాత ఇంకా తినాలని అనిపించట్లేదు. ఈ కేక్ అయితే మాకు 2 daysకి బాగానే ఉంది, ఫ్రెష్గానే ఉంది. బయటే ఉంచాను, వెదర్ కూడా ఇక్కడ కూల్గా ఉంది ఆ టైంలో. సో మేబీ దానివల్ల ఏమో తెలియదు, కానీ ఫ్రెష్ గానే ఉంది 2 days వరకు. If you like this video, please do like, share and subscribe to my channel.